నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో వెలిసిన మైసమ్మ దేవాలయం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది అని దేవాలయ పూజారి శ్రీను తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు అమ్మవారు భక్తులు కోరిన కోరికలను తీరుస్తుంది కావున భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నానని ఆలయ పూజారి తెలిపారు. ఆయన మాటల్లో విందాం. ఈ నాగార్జున సాగర్ సంబంధించినటువంటి నందికొండలో ఉన్నటువంటి ఈ గ్రామ దేవత మైసమ్మ వారు. గతంలో నాగార్జున సాగర్ ప్రారంభ దశలో గ్రామాలు ఒక 5-6 గ్రామాలు మునిగిపోయాయి. అందులో భాగంగానే నందికొండ అనే గ్రామంలో కట్టమైసమ్మ వారు ఉండేది. ఆనాడు డ్యాం కట్టడానికి వచ్చిన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా బొంబాయి, మద్రాసు, కేరళ వివిధ రాష్ట్రాల నుంచి డ్యాం నిర్మాణానికి ఉపాధి కల్పన కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారిని గ్రామదేవత మునిగిపోతుంది అని చెప్పి అనుకున్న సందర్భంలో ఆ గ్రామదేవత కట్టమైసమ్మ వారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాతే నాగార్జున సాగర్ డ్యాం పునాది స్టార్ట్ చేశారు. అందుకని మహిమాన్విత పుణ్యక్షేత్రం నందికొండ మైసమ్మ వారు. ఒకవేళ నది నిండటం ఆలస్యమైందనుకోండి, హుజూర్ నగర్, కోదాడ, నేడింజల్ల చుట్టుపక్కల వాళ్ళు యాటలు తీసుకొచ్చి అమ్మవారికి బలిచ్చిన తర్వాత వెంటనే తుంగభద్ర, ఆల్మట్టి నుండి నీరు వస్తుంది అనే సంకేతాలు మనకు అందుతాయి. అటువంటి మహిమాన్విత పుణ్యక్షేత్రం ఈ నందికొండ కట్ట మైసమ్మ వారు. కానీ భక్తులు గుర్తించాలి, ప్రతి ఒక్కరు కూడా కొంగు బంగారంగా విరాజిల్లే తల్లిగా కోరికలు తీరుస్తోంది. చాలా డెవలప్ కూడా ఈ మధ్య కాలంలోనే డెవలప్ జరుగుతుంది ఆలయం. ఎవరికైనా ఏ కోరికలు ఉన్నా, సంతానం కలగకపోయినా, ఏదైనా అనుకున్న పనులు కాకపోయినా అమ్మవారు తక్షణమే నెలలోపులోనే వారి కోరికల్ని తీర్చేటువంటి ఒక కార్యక్రమం ఈ మధ్యకాలంలో అమ్మవారు ఆలయంలో ప్రవేశించింది. అందరి కోరికలు తీరుస్తూ ఉంది. కట్టమైసమ్మ వారుగా నామకరణం చేశారు. ఆనాడు డ్యాం కట్టడానికి వచ్చినటువంటి కార్మికులు గ్రామీణ ప్రజలు కాబట్టి, గ్రామ దేవతలంటే వారికి ఎంతో మక్కువగా ఉంటుంది కాబట్టి గడ్డపార వేసే ముందు, ఏదైతే పునాది తీసే ముందు ఆ లేబర్ అంతా ఇక్కడ ప్రతి వారం 100 యాటలు దిగేవి. 100 యాటలు కోసేవాళ్ళు. ఇదంతా కన్నుల పండుగగా వనవాస భోజనాలు చేసేవాళ్ళు ప్రతి ఆదివారం. ఇప్పుడు నాగార్జున సాగర్ పూర్తి అయిపోయింది కాబట్టి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ కొడుకులు అవుట్ ఆఫ్ కంట్రీస్లలో స్థిరపడ్డారు. రిటైర్డ్ అయిన వాళ్ళు ఇక్కడ ఏ పని ఉందని వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఇంగువ గట్టిన గుడ్డ వాసన పోదన్నట్లుగా ఈ నాగార్జున సాగర్ నందికొండ మైసమ్మ వారికి మటుకు భక్తులు మంగళవారం, గురువారం, ఆదివారం విరివిగా వస్తూ ఉన్నారు. లోకల్లో హిల్ కాలనీ, పైలాన్ నుంచి కూడా లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి కూడా, మాచిల నుంచి కూడా వస్తున్నారు. ఈ ఆటలను బలిస్తున్నారు. ఇక్కడ వంటలు చేసుకొని తృప్తిగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారండి. చాలా మహిమాన్విత పుణ్యక్షేత్రం కట్టమైసమ్మ వారు. అమ్మవారి విగ్రహం చిన్న రూపమైనా కూడా అనంతమైనటువంటి ఒక సుఖాలను అందిస్తుంది జనానికి, భక్త జనానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందే, వాళ్ళ మొక్కులు తీర్చుకోవాల్సిందే, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందే. ఇది మటుకు నా మాట కాదు, అమ్మవారు నా నోట చెప్పిస్తోంది. ఇది మటుకు నిజం.